Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 29th ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 29th ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. లెట్ us స్టార్ట్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ద పోస్ట్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఈజ్ నాట్ సింబాలిక్ ఆర్ ఆప్షనల్ అంటూ మనకి ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. ఇక్కడ మనము డెప్యూటీ స్పీకర్ గురించి అయితే కనుక మనం మాట్లాడుకుంటాము. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ ద డ్రైవ్ ఎగెనెస్ట్ ఎన్క్రోచ్మెంట్స్ ఆన్ ఇండియా నేపాల్ బార్డర్. సో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం గురించి ఇండియా నేపాల్ బార్డర్లో మనకైతే కనుక ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఇనిషియేటివ్ అయితే తీసుకుంది. దీని గురించి వి విల్ డిస్కస్. సుప్రీం కోర్ట్ నోటీస్ టు గవర్నమెంట్ ఆన్ ప్లీ టు రెగ్యులేట్ ద సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ గురించి సుప్రీంకోర్టు మన గవర్నమెంట్ అయితే కనుక నోటీస్ ఇష్యూ చేసింది దీనికి సంబంధించి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇండియాస్ అర్బన్ ఫ్యూచర్ ఈజ్ అట్ ఎ క్రాస్ రోడ్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. In 2024, India's military expenditure was 9 times that of the Pakistan అంటూ మనకి రీసెంట్గా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేశారు. We will discuss that particular thing. Then next one, Supreme Court asks if center was working for the welfare of the commoners, కామన్ పీపుల్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ అసలు వర్క్ చేస్తోందా అంటూ మనకైతే కనుక సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తోంది. We will see that. India, France finalized the deal for 26 Rafale M aircrafts. And the final article, that is India and as well as France మధ్యన 26 Rafale M fighter aircrafts గురించి మనం ఏంటంటే we will discuss the article. So these are the articles which we will discuss in the today's Hindu news analysis. Let us start the discussion అండి. So the first article ఏమంటుంది చూడండి, the post of deputy speaker is not symbolic ఆర్ ఆప్షనల్ అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. ఏంటంటున్నారు అసలు, డిప్యూటీ స్పీకర్ యొక్క పొజిషన్ అనేటువంటిది లేదా పోస్ట్ అనేటువంటిది నాట్ జస్ట్ సింబాలిక్గానో లేకపోతే ఒకవేళ ఎస్ట్ క్రియేట్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు, అంటే ఆ పర్సన్ ఎలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు అని ఆప్షనల్ అయితే కాదు. ఇట్ ఈజ్ నాట్ సింబాలిక్, నాట్ ఆప్షనల్ అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో మనకి ఏం తెలియాలి పాయింట్స్, కొంత బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మనకైతే కనుక తెలియాలండి. విత్ దట్ యూ విల్ కమ్ టు నో. ఇప్పుడు గవర్నమెంట్ గురించి, ఇప్పుడు మన యొక్క హ్యూమన్ బాడీకి ఏ విధంగా అయితే ఆర్గాన్స్ ఉంటాయో ఆ ఆర్గాన్స్ అన్నీ కూడా ఇన్ సింక్లో మనకి వర్క్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే సో వి విల్ మనకి ఏంటి అని అంటే కనుక ఒక కంప్లీట్ పర్సన్గా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ ఆర్గాన్ అయినా కూడా ఇన్ ఎక్సెస్గా మనకి ఇదైతే కనుక ఏమవుతుంది, సో ద అల్టిమేట్ సో బాడీ గెట్స్ డిస్టర్బ్డ్. ఇదే విధంగా గవర్నమెంట్లో కూడా డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట. సో ది గవర్నమెంట్లో ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి, we will be having the 3 different organs. So that is executive, second one is legislature and the third one is judiciary అంటూ మనకి 3 different organs ఉంటాయి. సో దీంట్లో బ్రీఫ్గా నేను చాలాసార్లు అయితే మీకైతే చెప్పడం జరిగింది, బట్ ఇవాళంతా సెపరేట్ డైమెన్షన్లో మనం డిస్కస్ చేస్తాం. లెజిస్లేచర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మన దేశానికి కావాల్సినటువంటి లాస్ అంటే చట్టాలను తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేటువంటిది ఒక చట్టం, ఓకేనా. ఈ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక లాస్ని తయారు చేసేటువంటిది లెజిస్లేచర్.
ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? ఆ పేరులోనే ఎందుకు ఎగ్జిక్యూట్ అంటే లెజిస్లేచర్ చేసినటువంటి లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది. అండ్ ఫైనలీ జుడిషియరీ ఏం చేస్తుంది? జుడిషియరీ విల్ అడ్జుడికేట్ అంటారు. ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్కి వెదర్ ఈ లెజిస్లేచర్ చేసినటువంటి లాస్ కానీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కానీ వెదర్ ఆర్ దే ఇన్ సింక్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనేటువంటిది చూసుకుంటూ ఉంటుంది జుడిషియరీ మనకి. అండ్ అలాగనే పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎవరు సుప్రీమో? ఎగ్జిక్యూటివ్ సుప్రీమా, లెజిస్లేచర్ సుప్రీమా, జుడిషియరీ సుప్రీమా? మన కంట్రీలో ఏ ఆర్గాన్ సుప్రీమో అంటే ఇప్పుడు ఇక్కడ లెజిస్లేచర్ తీసుకున్నాను అనుకోండి, లెజిస్లేచర్లో మనకి ఎవరు వస్తారు? పార్లమెంట్ వస్తుంది కదా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ప్లస్ ద అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు. అండ్ దెన్ మనం ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అయితే ఉంటుంది మనకి. సో సుప్రీం కోర్ట్ వస్తుంది. ఎవరు సుప్రీం మన కంట్రీలో? పార్లమెంట్ సుప్రీమా, సుప్రీం కోర్ట్ సుప్రీమా, లేకపోతే ప్రెసిడెంట్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సుప్రీమా? సో హూ ఆర్ సుప్రీం? హూ ఈజ్ సుప్రీం అనగానే వాట్ విల్ బి యువర్ ఆన్సర్? పార్లమెంట్ ఈజ్ సుప్రీం ఆర్ సుప్రీం కోర్ట్ ఈజ్ సుప్రీం? సో ద ఆన్సర్ వచ్చేసి వీళ్ళ ముగ్గురు కాదండి. సుప్రీం వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సుప్రీము. ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ జుడిషియరీ కానీ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి కాంప్లిమెంటరీగా వర్క్ చేయాలి, దాని అండర్లో వర్క్ చేయాలి. వీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ మనకైతే కనుక ఉంటుందన్నమాట. ఎగ్జిక్యూటివ్ ఏదైనా యాక్షన్స్ తీసుకున్నా, లెజిస్లేచర్ ఏదైనా చట్టాలు చేసినా, జుడిషియరీ ఏదైనా జడ్జిమెంట్లు చెప్పినా ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి కాంప్లిమెంటరీగా ఉండాలి. అంతే తప్ప ఏది ఇన్ కాన్ఫ్లిక్ట్గా మనకు ఉండకూడదు. ఓకే, నౌ ఇక స్పెసిఫిక్గా ఈవేళ ఆర్టికల్లోకి మనం వచ్చేసినట్లయితే కనుక పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. పార్లమెంట్ గురించి మనం తీసుకున్నప్పుడు పార్లమెంట్ సెంట్రల్ లెవెల్ లెజిస్లేచర్. సో లెజిస్లేచర్ అట్ ద సెంట్రల్ లెవెల్ వీ కాల్ ఇట్ యాజ్ పార్లమెంట్ అంటాం మనం. పార్లమెంట్ అంటే ఏమేమి వస్తాయమ్మా? పార్లమెంట్ అంటే కనుక మనకి తెలిసినవి లోక్సభ, రెండవది వచ్చేసి రాజ్యసభ, అండ్ మూడవది వచ్చేసి ప్రెసిడెంట్. లోక్సభ, రాజ్యసభ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెసిడెంట్. కానీ ఇక్కడ ఈ పదాలు మనం వాడకూడదు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం ఏం రాయాలి? లోక్సభ ప్లేస్లో హౌస్ ఆఫ్ పీపుల్ అని రాయాలి. రాజ్యసభ ప్లేస్లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇలా రాయాలన్నమాట. లోక్సభ, రాజ్యసభ అనే వర్డ్స్ యూజ్ చేసే కన్నా కూడా మీరు హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి యూజ్ చేస్తే కనుక దట్ విల్ బి మోర్ ప్రొఫెషనల్. అండ్ దెన్ కమ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ టుగెదర్ కాన్స్టిట్యూట్స్ పార్లమెంట్. ఎందుకని ప్రెసిడెంట్ కూడా? ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా ఒక బిల్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఆ బిల్ అనేటువంటిది లోక్సభలో మనకి ఇంట్రడ్యూస్ అయ్యి పాస్ అయిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. ఈ రెండు హౌసెస్లోనే పాస్ అయిపోతే సరిపోతుందా? ఆ బిల్ అనేది మనకి యాక్ట్గా అయిపోతుందా? ఆ బిల్ అనేది యాక్ట్గా అయిపోతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా మనకి కావాలి. ఏ ఆర్టికల్ అమ్మా? ఆర్టికల్ నెంబర్ 111 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా పొందిన తరువాత అప్పుడు మాత్రమే ఆ బిల్ అనేటువంటిది యాక్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక మోటార్ వెహికల్స్ యాక్ట్ అంటున్నాము. మోటార్ వెహికల్స్ యాక్ట్ అంటున్నాము. ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ తీసుకుంటే ఇది ముందు బిల్లుగా ఉండేది. అయితే ఇప్పుడు లోక్సభలోను రాజ్యసభలోనూ పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా పొందిన తరువాతన అది మనకి యాక్ట్గా మనకి మారింది. ఓకే, ఇది కూడా బేసిక్స్ అర్థమైంది. దెన్ ఇంకొంచెం ముందుకెళ్తే ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటి? ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లోక్సభ కానీ లేకపోతే రాజ్యసభకి కానీ మనకి ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళే ద ఎంటైర్ డే టు డే ఇదిని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు మనకి ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్. లోక్సభలో ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని ఏమని అంటారండి? సో ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ లోక్సభ ఈజ్ వీ కాల్ ఇట్ యాజ్ స్పీకర్ అంటాం. ఆ తరువాతన డెప్యూటీ స్పీకర్. దెన్ మనకి అటు రాజ్యసభ దగ్గరికి రాజ్యసభ నచ్చ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది. అక్కడ మనకి ఎవరు? చైర్మన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెప్యూటీ చైర్మన్ ఉంటారు. వీళ్ళని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అని పిలుస్తాం మనం. వీళ్ళు ప్రిసైడ్ చేస్తారు. అంటే లోక్సభకి సంబంధించినటువంటి మీటింగ్స్ అన్నిటినీ లేకపోతే ఏవైనటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా క్యారీ అవుట్ చేసేది మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్సే. స్పీకర్
డెప్యూటీ స్పీకరు, చైర్మన్, డెప్యూటీ చైర్మన్. ఈ స్పీకరు, డెప్యూటీ స్పీకరు లోక్సభలోను. సో దాని నెక్స్ట్ వచ్చేసి చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్పర్సన్ మనకి రాజ్యసభలోను మనకైతే కనుక ఉంటారు. క్లియర్. దెన్ ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్, ఈ యొక్క స్పీకర్, డెప్యూటీ స్పీకర్ అనేటువంటి పొజిషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కనుక వే బ్యాక్ 1921లో మనకి అప్పుడు స్పీకర్, డెప్యూటీ స్పీకర్ అనేవారు కాదండి. అప్పుడు ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెప్యూటీ ప్రెసిడెంట్ అని పిలిచేవారు. అంటే ఇవే పొజిషన్స్, పేర్లు కాకపోతే అప్పుడు మనకి ప్రెసిడెంట్, డెప్యూటీ ప్రెసిడెంట్గా ఉండేది. ఆ తర్వాతన మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తరువాతన మనకి స్పీకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెప్యూటీ స్పీకర్గా మనకైతే కనుక రీనేమ్ అనేటువంటిది చేంజ్ చేశారు. ఓకే, క్లియర్. నౌ ఇప్పుడు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అనేటువంటిది తెలియాలి అని అంటే ముందు ఆర్టికల్ నెంబర్ 93 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తెలియాలి. ఆర్టికల్ నెంబర్ 93 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుంది? ద హౌస్ ఆఫ్ పీపుల్. హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి? లోక్సభ. ఓకే. షాల్ యాజ్ సూన్ యాజ్ మే బీ will choose 2 members from the house as speaker and deputy speaker. ఎస్. సో ఆర్టికల్ నెంబర్ 93లో మనకి ఏం రాశారంటే ద హౌస్ ఆఫ్ పీపుల్ షెల్ యాజ్ సూన్ యాజ్ మే బీ, అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, యాజ్ సూన్ యాజ్ మేబీ, వన్స్ హౌస్ మనకి ఫామ్ అయిన తర్వాతన అప్పుడు ఏం చేయాలట, వాళ్ళల్లో ఇద్దరిని ఎలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ పేర్లేంటి? మొదటి వ్యక్తి పేరు స్పీకరు, రెండో వ్యక్తి పేరు డెప్యూటీ స్పీకరు అని ఆర్టికల్ నెంబర్ 93లో మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే స్పీకర్ని ఎలెక్ట్ చేసుకుంటారండి, స్పీకర్ని ఎలెక్ట్ చేసుకుంటారు. బట్ డెప్యూటీ స్పీకర్ని ఎలెక్ట్ చేసుకోవడం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏమవుతుంది, డిలే అనేటువంటిది అయిపోతుంది. సో ఇట్ గెట్స్ డిలేడ్. సో ద గవర్నమెంట్ ఎలా ఫీల్ అవుతుందంటే యాజ్ సూన్ యాజ్ మేబీ అన్నారు కదా, అంటే ఎటువంటి టైం లేను ప్రిస్క్రైబ్ చేయలేదు, ఎటువంటి టైం పీరియడ్ మనకి ఇవ్వలేదు. కాబట్టి ఏం చేస్తూ ఉంటారు, డెప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్ అనేటువంటి దాన్ని, డెప్యూటీ స్పీకర్ని ఎలక్ట్ చేసుకోవడంలో డిలే అనేటువంటిది చేసేస్తారు. ఎంతలాగా అంటే కనుక మొన్న మనకి 17th లోక్సభ తీసుకుంటే కనుక అసలు డెప్యూటీ స్పీకరే మనకి ఏంటి అని అంటే కంప్లీట్లీ ఆ పొజిషన్ అనేటువంటిది వేకెంట్గా ఉంది. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఆదర్ ఇక్కడ మాట్లాడుతున్నారనమాట ఏమని, డెప్యూటీ స్పీకర్ పొజిషన్ అనేది సింబాలిక్ కాదు, సెరిమోనియల్ పొజిషన్ ఏం కాదు, తనేమి హీ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఆర్టికల్ నెంబర్ 93 ఓపెన్ చేసి చదువుకోండి కావాలంటే. ద హౌస్ ఆఫ్ పీపుల్ షెల్ యాజ్ సూన్ యాజ్ మేబీ విల్ చూస్ 2 members ఫ్రమ్ ద హౌస్ యాజ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ అని చెప్పి రాశారు. అంటే స్పీకర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో కాన్స్టిట్యూషన్, డెప్యూటీ స్పీకర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు మనకి. కాబట్టి డెప్యూటీ స్పీకర్ పొజిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ పొజిషను. సో దానిని నెగ్లెక్ట్ చెయ్యకూడదు. సో యూ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్ అని మనకి ఏంటంటే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయబడడం జరిగింది. క్లియర్ అండి. సో దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఈస్ ఆల్ అబౌట్ హియర్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ ఇంకేమేం తెలియాలి మనకి అని అంటే కనుక, సో ద డెప్యూటీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారు, డెప్యూటీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి స్పీకర్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. స్పీకర్ యొక్క ఆబ్సెన్స్లో అంటే స్పీకర్ లేనప్పుడు మనకి హౌస్ని ప్రిసైడ్ చేస్తూ ఉంటారు. సో ద అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మనకి చేయబడడం జరుగుతుంది. ఈ డెప్యూటీ స్పీకర్ యొక్క టెన్యూర్ గురించి మనం మాట్లాడుకుంటే, సో వాట్ వాజ్ ఎ టెన్యూర్? సో టిల్ ద లైఫ్ ఆఫ్ ద లోక్సభ, టిల్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ లోక్సభ ఉన్నంత వరకు మనకి డెప్యూటీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి మనకి కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఈ యొక్క డెప్యూటీ స్పీకర్ ఒకవేళ రిమూవ్ చేయాలి అంటే వెకేట్ చేయాలంటే ఈ ఆఫీస్ని ఏ గ్రౌండ్స్లో చేస్తూ ఉంటారు అని అంటే కనుక, ఒకవేళ డెప్యూటీ స్పీకర్ సీజెస్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. సో మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్గా ఒకవేళ తను ఆగిపోతే, ఇఫ్ హీ సీజెస్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, సో దెన్ హీ హ్యాస్ టు వెకేట్ హిస్ పొజిషన్ యాజ్ డెప్యూటీ స్పీకర్. అంటే డెప్యూటీ స్పీకర్గా మనకి ఎలెక్ట్ అవ్వబడాలి అని అంటే ఖచ్చితంగా హీ హ్యాస్ టు బి ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. వన్స్ హీ సీజెస్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్, దెన్ హీ హ్యాస్ టు వెకేట్ హిస్ ఆఫీస్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే తను కావాలనుకుంటే రిజైన్ చేసేయచ్చు. రిజైన్
బై రైటింగ్ ఇట్ టు ద ప్రెసిడెంట్, నాట్ ప్రెసిడెంట్, టు ద స్పీకర్. సో బై రైటింగ్ ఇట్ టు దట్ ఆఫ్ ద స్పీకర్. సో స్పీకర్కి తన యొక్క రెసిగ్నేషన్ రాసి తన ఏంటి అంటే తన పోస్ట్కి రిజైన్ చేసేసి వెకేట్ చేసేయచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్, ఇఫ్ ఈ కెన్ బి రిమూవ్డ్ బై రెజల్యూషన్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద హౌస్, మనకి రిమూవ్డ్ బై ఏ రెజల్యూషన్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద హౌస్, మెజారిటీ ఆఫ్ ద హౌస్. ఎస్. సో ఈ యొక్క కేసెస్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక హీ విల్ వెకేట్ హిజ్ ఆఫీస్ అండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో జనరల్లీ డెప్యూటీ స్పీకర్ అనేటువంటి వ్యక్తి అపోజిషన్ పార్టీ నుంచి మనకైతే కనుక ఉంటుంటారు. అంటే ఇట్స్ ఏ పార్లమెంటరీ కన్వెన్షన్. సో జనరల్గా అందుకని కూడా రూలింగ్ గవర్నమెంట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే అంత ఇంట్రెస్ట్ చూపించవు అనమాట డెప్యూటీ స్పీకర్ని అపాయింట్ చేయడం, ఎలక్ట్ చేసుకోవడం గురించి. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి కౌంటర్ బ్యాలెన్స్ అనేటువంటిది ఉంటుంది, ఆ డెడికేట్ బ్యాలెన్స్ అనేటువంటిది మెయింటైన్ అవుతుంది, డెప్యూటీ స్పీకర్ని ఎలక్ట్ చేయాలి, ఇది డిలే చేయకూడదు, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అసలు అంటూ మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వన్ పాయింట్. అండ్ రీసెంట్గా పాలిటిక్స్ సంబంధించి మీరు కొన్ని ఆర్టికల్స్ అయితే కనుక ఖచ్చితంగా చదవాల్సినటువంటి న్యూస్ ఐటమ్స్ అండి. మీరు డెఫినెట్గా ఆ ఇష్యూస్ని, రదర్ దాన్ న్యూస్ ఐ కెన్ సే ఇట్ టు బి ఇష్యూస్ని మీరు ఏంటి అని అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద క్వశ్చన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ వచ్చేసి మనకి ఏంటంటే కనుక గవర్నర్ అసెంట్ టు ద బిల్స్, గవర్నర్ అసెంట్ టు ద బిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఇందాకనే చూసాం కదా ఒక బిల్ అనేది ఒక యాక్ట్గా ఎలా మారుతుంది, లోక్సభలో పాస్ అయ్యి తర్వాత రాజ్యసభలో పాస్ అయ్యి, అంటే ఎలాగైనా సరే అయితే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, తర్వాత లోక్సభలో అయినా, ఈ రెండు హౌసెస్లోనూ పాస్ అయ్యి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా పొందిన తర్వాతన అది మనకి ఏమవుతుంది, యాక్ట్గా మనకు మారుతుంది. అదే లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా మనకి ఏమవుతుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన తర్వాతన ఒకవేళ కౌన్సిల్ ఉంటే కౌన్సిల్ కూడా పాస్ చేసి దెన్ గవర్నర్ యొక్క అసెంట్ తీసుకోవాలి. ఈ గవర్నర్ అసెంటింగ్ టు ద బిల్స్, ఈ ఆర్టికల్ నెంబర్ 200. ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ థింగ్ రీసెంట్గా జరిగింది. ఏం జరిగిందంటే సుప్రీం కోర్టు ఒక డెడికేటెడ్ టైం ఫ్రేమ్ని ప్రిస్క్రైబ్ చేశారు. అంటే ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ని లోపల, అంటే లైక్ సే 1 month and to 3 months టైం ఫ్రేమ్ ప్రిస్క్రైబ్ చేసి ఆ టైంలోనే మనకైతే కనుక బిల్స్కి అసెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అంటూ టైం లైన్ ప్రిస్క్రైబ్ చేశారండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనకి తెలియాల్సినటువంటిది. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ఏంటంటే కనుక వెదర్ హైకోర్టు జడ్జెస్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ లోక్పాల్, కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ లోక్పాల్ అండర్లోకి మనకి హైకోర్టు జడ్జెస్ కూడా దాని యొక్క పర్వ్యూలోకి వస్తారా అనేటువంటిది కూడా అదర్ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ఏంటంటే కనుక సంథింగ్ రిలేటెడ్ టు ad hoc జడ్జెస్. రీసెంట్గా మనకి యొక్క లోక ప్రహారీ జడ్జిమెంట్లో ఉన్న ఇష్యూ చేసినటువంటి గైడ్లైన్స్లో కొంత రిలాక్సేషన్ అనేటువంటిది ఇచ్చి ఈ అడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయడం గురించి కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఇంతకుముందు మీరు హిందూ న్యూస్ అనాలిసిస్లు చూసుంటే ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనం కవర్ చేయబడడం జరిగింది. లేదా మన యొక్క LTX ప్లాట్ఫామ్లో అయితే అటు ఎడిటోరియల్ అనాలిసిస్లోను లేదా హిందూ న్యూస్ అనాలిసిస్లోను మీకు అయితే కవర్ చేయబడింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ వాచ్ చేయకుంటే కనుక ఈ ఇష్యూస్ని మాత్రం మీరు వదిలిపెట్టకండి. ప్లీజ్ ట్రై టు రివైజ్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ ad hoc జడ్జెస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి హైకోర్ట్ జడ్జెస్ కమింగ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ లోక్సభ గురించి, గవర్నర్ అసెంటింగ్ టు ద బిల్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 200 గురించి. అండ్ దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే కనుక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్స్ గురించి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్స్ ఇష్యూ గురించి కూడా మనకి ఏంటంటే కనుక చాలా జనవరి ఫిబ్రవరి మాత్రం మనకి ఏంటి అని అంటే కనుక చాలా సీరియస్ అయిపోయింది ఇష్యూ. చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి ఒక 3 member ఇండిపెండెంట్ కమిటీ ఉంటుంది. ఆ యొక్క కమిటీలో సుప్రీంకోర్టు ఇంతకుముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ప్లేస్ చేస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని మనకైతే కనుక తీసేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి న్యూ పర్సన్ని మనకి యాడ్ చేశారు. అయితే నేను ఇప్పుడు ఆ ఇష్యూ అంతా కూడా ఇక్కడ మీకు మళ్ళీ నేను చెప్పట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అవి కవర్ చేసాం మనం. దయచేసి ఇవి జస్ట్ సినాప్సిస్గా మీరు ఏంటంటే ఇవి ఇష్యూస్ని మాత్రం విడిచిపెట్టకండి అనే ఉద్దేశంలో మాత్రమే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి. దీంట్లో ఏదైనా కూడా మనకి అడగచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్ కేటగరైజేషన్.
సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మనకేంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు రీసెంట్గా స్టేట్స్కి పర్మిషన్ ఇచ్చింది, చెయ్యండి అని చెప్పేసి. ఇట్ అలౌడ్ ఇట్ టు డూ ఇట్ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్లో హౌసెస్ని డిమాలిష్ చేస్తూ ఉంటారు, ఎక్యూజ్డ్ యొక్క పర్సన్ యొక్క హౌసెస్ని. అక్కడ మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు షెల్టర్ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ అండ్ రైట్ టు లైఫ్. సో దీన్ని మీరు ఆ విధంగా ఆర్బిట్రరీగా మీరు ఏం చేయలేరు, డిమాలిష్ చెయ్యకూడదు, ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటూ మనకేంటంటే ల్యాండ్ మీ ఓన్ హ్యాండ్స్లోకి తీసుకోకూడదు అంటూ మనకి సుప్రీంకోర్టు వాళ్ళ మీద కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. దిస్ వాస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇలా అంటే మన ఎగ్జామ్ వస్తుంది అంటే ఒక 1 year బ్యాక్ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా మనం ఒక అవగాహన అయితే కనుక పెట్టుకోవాలండి. Now coming to this particular article, let us read the important points. The article discusses the critical constitutional role that will be played by Deputy Speaker of Lok Sabha, arguing that it is not ceremonial in nature, it is an essential element of the India's parliamentary democracy. మనము ఈ యొక్క పార్లమెంటరీ డెమోక్రసీ ఫాలో అవుతున్నప్పుడు ఇండియాస్ పార్లమెంటరీ డెమోక్రసీలో ఈ యొక్క డెప్యూటీ స్పీకర్ యొక్క పోస్ట్ అనేటువంటిది ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్. అదేమీ ఆప్షనల్ కాదు, సెరిమోనియల్ రోల్ అంటే జస్ట్ నామినల్ రోల్ అంతకంటే కాదు. And despite being mandated by article number 93 of the Indian Constitution, it has been left vacant for an extended period in the recent years. ఇందాకనే మనం అనుకున్నాం ఏమని, ఆర్టికల్ నెంబర్ 93 గురించి మనం మాట్లాడడం జరిగింది. అక్కడ ఏం చెప్పుకున్నాము, సో ద హౌస్ ఆఫ్ పీపుల్ షెల్ యాజ్ సూన్ యాజ్ మేబీ విల్ చూస్ 2 members ఫ్రమ్ ద హౌస్ యాజ్ స్పీకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెప్యూటీ స్పీకర్ అనుకున్నాం కదా. ఇక్కడ అదే అంటున్నాడు, ఆర్టికల్ నెంబర్ 93లో డెప్యూటీ స్పీకర్ని ఎలక్ట్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేసినా కూడా ఏం చేస్తున్నారు, ఎలెక్ట్ చెయ్యట్లేదు, డిలే చేసేస్తున్నారు అంటూ. ఫర్ ఎగ్జాంపుల్ 17th లోక్సభ సెషన్ మొత్తం తీసుకుంటే అసలు డెప్యూటీ స్పీకర్ పొజిషనే కంప్లీట్గా వేకెంట్గా ఉంది అంటూ మనకి క్రిటిసైజ్ చేస్తున్నారండి ఆథర్ ఇక్కడ. హీ ఎంఫసైజ్డ్ దట్ దిస్ నెగ్లెక్ట్ విల్ అండర్మైన్ ద ఫంక్షనింగ్, న్యూట్రాలిటీ అండ్ ఓవరాల్ ఇన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. నౌ ఇన్ డీటెయిల్గా మనం చూసుకుంటే ఇదిగో చూడండి, ఆర్టికల్ నెంబర్ 93 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ the election of both a speaker and deputy speaker of the Lok Sabha as soon as may be. The phrase as soon as may be అంటే ఏంటి, ఇట్స్ బేసికల్లీ ఇట్ ఇంప్లైస్ అర్జెన్సీ, ఎంత తొందరగా వీలైతే. సో యూ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటూ ఉంటారు. యాజ్ సూన్ యాజ్ మే బీ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అని, అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ యువర్ డిస్క్రిషన్, నీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను అనేటువంటిది కాదనమాట. హైలైటింగ్ దట్ దిస్ పోస్ట్ ఈజ్ నాట్ ఆప్షనల్ అంటే ఆధర్ ఇక్కడ మనకి ఏమంటున్నారంటే హీఈస్ షోయింగ్ అస్ దట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పొజిషన్ని ఒక ఆప్షనల్ రోల్గానో లేకపోతే ఒక సెరిమోనియల్ పొజిషన్గానో లేదా క్రియేట్ చేస్తే చేయండి లేకపోతే మానేయండి, ఎస్టాబ్లిష్ చేస్తే చేయండి లేకపోతే మానేయండి అని అలా లూజ్ టర్మ్స్లో ఇవ్వలేదు. సో చాలా ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీని మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. అంటే దట్ క్లియర్లీ షోస్ ద ఇంపార్టెన్స్ దట్ ఈస్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు దిస్ పర్టికులర్ పొజిషన్ అనేది మెన్షన్ చేస్తున్నారు. దెన్ ఆర్టికల్ 94 మనం తీసుకుంటే అఫర్మ్స్ దట్ డెప్యూటీ స్పీకర్ విల్ రిమైన్ ఇన్ ఆఫీస్ అంటిల్, అయితే రిజిగ్నేషన్ ద్వారా ఆఫీస్ని వెకేట్ చేయొచ్చు, లేకపోతే రెజల్యూషన్ వల్ల అతన్ని రిమూవ్ చేసేయచ్చు, లేదా ఆ యొక్క హౌస్ యొక్క మెంబర్షిప్ మనకి కోల్పోయినట్లయితే కనుక, పార్లమెంట్ యొక్క మెంబర్షిప్ కోల్పోయినట్లయితే కనుక అప్పుడు కూడా ఏం చేయాలి, డెప్యూటీ స్పీకర్ రిజైన్ చేసేస్తారండి. దెన్ అసలు డెప్యూటీ స్పీకర్ అనేటువంటి పొజిషను లేదా స్పీకర్ అనేటువంటి పొజిషన్ మనకి ఎప్పటి నుంచి ఉండేది అని అంటే కనుక ఈవెన్ బ్రిటిష్ కాలం నుంచి, బ్రిటిష్ రూల్ నుంచి డ్యూరింగ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అప్పటి నుంచి మనకు ఉండేది. ఇందాక అనుకున్నాం ఏమని, అప్పట్లో ఏమనేవారు, ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెప్యూటీ ప్రెసిడెంట్ అనేవారు కదా. ఆ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక దానిని మనం స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్గా మనకి చేంజ్ చేశారు. అండ్ ద ఫస్ట్ డెప్యూటీ స్పీకర్ దట్ ఈస్ M.A. అయ్యంగర్, సో ఇండికేటింగ్ ఇట్స్ ఎర్లీ ఇన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ మనకి. ఆధర్ ఇప్పుడు మనకి ఏమంటున్నారంటే ఈ యొక్క పొజిషన్ అంటే డిప్యూటీ స్పీకర్ పొజిషన్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. కానీ ఏం జరుగుతుందో చూడండి, ఇన్ రియాలిటీలో చూస్తే దిస్ ఆఫీస్ హ్యాస్ రిమైన్డ్ వేకెంట్
throughout the 17th Lok Sabha, that is 2019 to 2024, despite elections and the formation of 18th Lok Sabha in 2024. సో మనకి ఎంటైర్ 17th Lok Sabha మొత్తం ఈ యొక్క ఆఫీస్ పొజిషనే లేదు, అసలు వేకెంట్గానే ఉంది మనకి. దిస్ లాంగ్ డిలే ఈజ్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ పార్లమెంటరీ హిస్టరీ అండ్ సిగ్నల్స్ ఏ డిస్రిగార్డ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అండ్ పార్లమెంటరీ నార్మ్స్. మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఏ వైలేషన్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. డెప్యూటీ స్పీకర్ రియల్లీ ఇంపార్టెంటా అండి? రోల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ రాసాం. హీ విల్ ఎన్ష్యూర్ కంటిన్యూటీ డ్యూరింగ్ ద స్పీకర్స్ అబ్సెన్స్. ఒకవేళ స్పీకర్ లేని పక్షంలో, సో తను అబ్సెంట్ అనేటువంటి పక్షంలో మనకు అలాంటప్పుడు డెప్యూటీ స్పీకరే మనకి ఏంటి అని అంటే కనుక ప్రిసైడ్ చేస్తారు. హీ ప్రిసైడ్స్ ఓవర్ డిబేట్స్, కమిటీస్, సెన్సిటివ్ మ్యాటర్స్ న్యూట్రల్లీ మనకైతే కనుక చేయబడడం జరుగుతుందండి. క్లియర్? దెన్ అవాయిడింగ్ ద అపాయింట్మెంట్ డెనీస్ ద అపోజిషన్ ఏ కీ పోస్ట్ దట్ ప్రమోట్స్ డెమోక్రటిక్ బ్యాలెన్స్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇందాక ఇంకేం పాయింట్ అనుకున్నాం మనము? డెప్యూటీ స్పీకర్ యొక్క పొజిషన్ అనేటువంటిది పార్లమెంటరీ కన్వెన్షన్స్గా మనం ఏం చేస్తూ ఉంటాము? అపోజిషన్కి ఇస్తూ ఉంటాం. మరి ఎప్పుడైతే అసలు డెప్యూటీ స్పీకర్ పొజిషనే మనం అసలు ఫిల్ చేయకపోతే మనం ఏం చేస్తున్నాము? అపోజిషన్కి ఉండేటువంటి ఆ అవకాశాన్ని, దేనికి? ఈ యొక్క డెమోక్రటిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి ఆ యొక్క అవకాశాన్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక తీసివేస్తున్నాము. The ruling party's control over this post centralizes the power and compromises the neutrality in the house proceedings. So రూలింగ్ పార్టీ మనకి ఏం చేస్తుంది? రూలింగ్ పార్టీ జనరల్లీ స్పీకర్ ఉంటారు. సో ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క డెప్యూటీ స్పీకర్ యొక్క రోల్ని ఇవ్వకపోవడం వలన పవర్ మొత్తం సెంట్రలైజ్ అయితే కనుక చేసేయడం జరుగుతోంది అని ఆధార్ మనకి చెప్పడం జరుగుతుంది. ఫైనలీ సొల్యూషన్ ఏంటి? దేర్ షుడ్ బి ఏ లెజిస్లేటివ్ రిఫార్మ్. ఏ విధంగా ఉండాలి? ఒక క్లియర్ టైమ్ లైన్ అనేటువంటిది ఉండాలి. ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ అంటూ 60 days ఆఫ్ న్యూ లోక్సభాస్ ఫస్ట్ సిట్టింగ్ షల్ బి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి మనకు ఒక సజెషన్ ఇస్తున్నారు. రెండవది ఏంటంటే స్టాట్యూటరీ మెకానిజమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఎనెక్ట్ చేయాలి, అంటే ఒక లా ద్వారా. సో దట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ టు ఇనిషియేట్ ద ప్రాసెస్ బేస్డ్ అపాన్ అడ్వైస్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ స్పీకర్ ఇఫ్ డిలే పర్సిస్ట్. ఒకవేళ డిలే జరుగుతూ ఉంటే ప్రెసిడెంటే ఈ యొక్క ప్రాసెస్ని ఇనిషియేట్ చేసే విధంగా మనం ఏంటి అంటే ఒక అమెండ్మెంట్ అయితే కనుక చేయాలి, అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, ద అపాయింట్మెంట్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఫ్రమ్ అపోజిషన్ వుడ్ ఎన్హాన్స్ ద ట్రస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బైపార్టిజన్ కోఆపరేషన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. సిమిలర్లీ ఇక్కడ మనకి స్పీకర్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క యాంటీ డిఫెక్షన్కి సంబంధించినటువంటి పవర్కి సంబంధించి కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది, దాని గురించి కూడా మనం కవర్ చేసుకోవాలి. క్లియర్? దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Uttar Pradesh government launches the drive against encroachments on India-Nepal border. సో మనం చూసుకుంటే కనుక మన యొక్క కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నేపాల్, నెక్స్ట్ వచ్చేసి ఇండియా భూటాన్, ఇండియా మయన్మార్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్, ఈ యొక్క బార్డర్స్ అనేటువంటివి మనకి క్లియర్గా తెలియాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా అండ్ చైనా యాజ్ వెల్, ఏం బార్డర్ స్టేట్స్ ఉన్నాయి అంటూ మనకి తెలియాలి. ఇండియా నేపాల్ బార్డర్ అనేది చాలా పోరస్గా ఉంటుంది, పోరస్ బార్డర్ మనకి. ఇక్కడ 0 to 15 kilometer రేడియస్ చుట్టుపక్కల ఉండేటువంటివి చోట్ల ఉన్న రకరకాల ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేశారు. అంటే కొన్ని చోట్ల మనకి ఏంటి అంటే మద్రాసాస్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, కొన్ని చోట్ల మాస్కులు కండక్ట్ చేయడం కానీ, ఓకే, ఇలా రకరకాలుగా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా మనకి ఏంటంటే ప్రభుత్వ భూముల్లో మనకి ఏంటంటే ఇలాంటి ఇల్లీగల్ కట్టడాలు చేశారు అని వాటిలన్నింటినీ కూడా ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు? టేక్ ఓవర్ చేసేసుకుంటున్నారు అనమాట. సో టేక్ ఓవర్ చేసేసుకుని ఆ యొక్క ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా మనకి రిమూవ్ చేసేయబడడం జరుగుతోంది. ఎక్కడ జరుగుతుంది ఇది? ఇండియా నేపాల్ బార్డర్కి మధ్యలో, బార్డర్ దగ్గర. దీనికి సంబంధించిందే ఈ ఆర్టికల్ మనకి. సో లెట్ us see. The Uttar Pradesh government recently launched a campaign to clear all illegal encroachments along the India-Nepal border amid rising concerns over the national security, particularly following the recent terror attack. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాతన
మనము నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క దానికి ఇంపాక్ట్ అవుతోంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నారంటే యూపీ గవర్నమెంట్ ఇల్లీగల్గా ప్రభుత్వ భూముల్లో చేసినటువంటి కట్టడాలన్నింటినీ కూడా మనకైతే కనుక కంప్లీట్లీ రిమూవ్ చేసేసి గవర్నమెంట్ మరలా వాళ్ళ యొక్క ల్యాండ్ని టేక్ ఓవర్ అయితే కనుక చేసేసుకుంటుందండి. సో రీసెంట్లీ కండక్టెడ్ బిట్వీన్ దీస్ టూ ఇట్స్ మనకి ఏంటంటే ద టార్గెటెడ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అలాంగ్ ఏ 0 to 15 కిలోమీటర్ రేడియస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ బార్డర్ అరౌండ్ 227 ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ని మనకైతే కనుక క్లియర్ చేశామని చెప్పేసి అయితే చెప్తోంది. గవర్నమెంట్ ఏమంటుంది అంటే కనుక మేము స్టేట్ ఓన్డ్ ల్యాండ్ని అంటే ప్రభుత్వ భూముల్ని మరలా రీక్లెయిమ్ చేసుకోవడం గురించి అండ్ అలాగనే బార్డర్ మానిటరింగ్ అనేటువంటి దాన్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి అయితే కనుక చేస్తున్నాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. కానీ చాలామంది ఈ యొక్క మూవ్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏమని అని అంటే కనుక ఈ విధంగా బార్డర్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్స్ని లేదా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని రిమూవ్ చేస్తూ ఉండటం వల్ల ఈ క్రాస్ బార్డర్ ట్రేడ్ ఏదైతే జరుగుతుందో అది డిస్రప్ట్ అవుతుంది ఇమీడియట్గా అంటూ మనకి చెప్తున్నారు. అండ్ అలాగనే ప్రయర్ నోటీస్ అనేటువంటిది మాకు ఇవ్వలేదు అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఇదిగా మనకి చేస్తున్నారు. మెయిన్ ఇంకా జెన్యూన్ బార్డర్ వైలేషన్స్ అండ్ కౌంటర్ఫెయిట్ కరెన్సీ ఇష్యూస్ని అడ్రస్ చేయండి, వాటి మీద ఫోకస్ చేయండి. అంతే తప్ప ఇలాగా పూర్ పీపుల్ యొక్క లేకపోతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని ఈ విధంగా క్లియర్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అంటూ వీళ్ళు మనకైతే కనుక చెప్తున్నారండి. ఇంక ఇక్కడ మనకి ఏం తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇండియా నేపాల్ బార్డర్ గురించి మనకు తెలియాలి కదా. సి దిస్ ఈజ్ వాట్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేపాల్. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మనకి తీసుకుంటే కనుక మొత్తం ఎన్ని స్టేట్స్ బార్డర్ అవుతాయండి? మొత్తం 5 స్టేట్స్ మనకి 5 ఇండియన్ స్టేట్స్ నేపాల్ తోటి మనకి బార్డర్ అవుతాయి. సో వాట్ ఆర్ దోస్ 5 స్టేట్స్? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అక్కడనే కదా మనకి ఇప్పుడు ఈ యొక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా మనకి ఇది క్లియర్ అవుతున్నటువంటిది చేస్తున్నటువంటిది. దెన్ వీ హ్యావ్ బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిక్కిం. సో హియర్ ఇఫ్ యూ సీ ద మ్యాప్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఉత్తరాఖండ్ ఆన్ ద వెస్ట్రన్ సైడ్. దెన్ మనకి ఏంటంటే కనుక ఉత్తరప్రదేశ్, దెన్ వీ హ్యావ్ ద బీహార్, దెన్ వీ హ్యావ్ ద వెస్ట్ బెంగాల్ అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద సిక్కిం. ఎస్, సో this is what is the West Bengal and then we have the Sikkim. ఈ 5 స్టేట్స్ కూడా మనకి అయితే కనుక బార్డర్ చేస్తున్నాయి. నౌ హియర్ ఈ పక్కనే నేపాల్ పక్కనే మనకి మరొక కంట్రీ అయితే కనుక ఉంటుందండి, భూటాన్. నౌ యూ ప్లీజ్ కమెంట్ వాట్ ఆర్ ద బార్డర్ ఇండియన్ స్టేట్స్ విచ్ బార్డర్ ద భూటాన్ అనేటువంటిది కూడా మీరైతే కనుక కమెంట్ చేయండి. ఎస్, ఎందుకంటే ఇందాక అనుకున్నట్టుగా చైనా తోటి మనకి ఎన్ని బార్డర్స్ అవుతున్నాయి, లేకపోతే మనకి మయన్మార్ తోటి ఏమేమి స్టేట్స్ బార్డర్ అవుతున్నాయి అనేటువంటిది బేసిక్ బేర్ మినిమం మనకి తెలియాల్సినటువంటిది అనమాట. ఓకే, సో హియర్ మరి ఇప్పుడు ఇండియా నేపాల్ బార్డర్ దగ్గర మనకి ఇప్పుడు ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నందుకు మనం ఈ యొక్క ఇండియా నేపాల్ బార్డర్ గురించి మనం అయితే కనుక తెలుసుకోవాలి. మొత్తం ఏమేమి స్టేట్స్? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, దెన్ నెక్స్ట్ వచ్చేసి సిక్కిం. క్లియర్? ఇక నేపాల్కి సంబంధించి ఇండియా నేపాల్ గురించి మాట్లాడితే నేపాల్ అనేటువంటిది మనం ఒక బఫర్ స్టేట్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నేపాల్ పైన ఎవరున్నారు? మనకు అదర్ బిగ్గెస్ట్ థ్రెట్ దట్ ఈజ్ చైనా ఉంది మనకి. సో ఇప్పుడు చైనాకి నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి మధ్యలో ఉండేటువంటి నేపాల్ని మనం ఒక బఫర్ స్టేట్గా మనం ఏంటి అని అంటే కనుక కన్సిడర్ చేయబడడం జరుగుతుంది. అరౌండ్ 1850 కిలోమీటర్స్ బార్డర్ అయితే కనుక ఉంటుందండి ఇండియా అండ్ నేపాల్కి. ఇట్ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ క్రిటికల్ బఫర్ స్టేట్ ఫర్ ద ఇండియాస్ నార్థరన్ ఫ్రాంటియర్స్. ఎస్, అండ్ ఈ యొక్క నేపాల్కి మనకి ఏంటి అని అంటే కనుక నేపాల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక మొదటిది అనుకున్నాం కదా, ట్యాక్స్ లేకే బఫర్ స్టేట్గా మనకైతే కనుక యాక్ట్ చేస్తుంది అని. రెండవది ఏంటంటే కనుక ఇంపార్టెంట్ రీజియన్స్ ఆఫ్ టిబెట్ని మనకి కనెక్ట్ చేయడం గురించి ఇంపార్టెంట్ పాసెస్ అనేటువంటివి మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిపు లేక్ పాస్ అంటారు. సో ఎన్హాన్సింగ్ ద ఇండియాస్ స్ట్రాటజిక్ మొబిలిటీ. అండ్ ద థర్డ్ బిగ్గెస్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఎనర్జీ కోఆపరేషన్ అనేది ఇండియా అండ్ నేపాల్ మధ్యన. ఇప్పుడు మనము క్లైమేట్ చేంజ్ ఉంది, క్లైమేట్ చేంజ్కి సంబంధించి దీన్ని కౌంటర్ చేస్తామని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC ఉంది కదా, అక్కడ మనం ఏం చేస్తున్నాము, కమిట్మెంట్స్ ఇస్తున్నాం. ఏమని? మేము ఫాజిల్ ఫ్యూయల్స్ని విడిచిపెట్టి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని, ఇంకా సింపుల్గా చెప్పాలంటే
క్లీన్ ఎనర్జీని అడాప్ట్ చేసుకుంటాము అంటూ మనం ఏంటి అని అంటే కనుక రకరకాల ప్రామిసులు చేస్తున్నాం. అండ్ టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ఏమని? 500 గిగావాట్స్ బై ద ఇయర్ 2030 నాటికి మనము ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టలేషన్ అనేటువంటిది చేయాలి అని మనం టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటైతే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటంటే, ఈ యొక్క టార్గెట్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేపాల్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకట? నేపాల్లో ఈ హైడ్రో పవర్ పొటెన్షియల్ చాలా ఎక్కువ మనకి. ఈ యొక్క రెన్యూవబుల్ సోర్స్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ అనేటువంటిది జనరేట్ చేసుకుని, అంటే క్లీన్ ఎనర్జీ ద్వారా మనం జనరేట్ చేస్తున్నట్టే కదా ఎలక్ట్రిసిటీ అనేది. జనరల్లీ ఇప్పుడు మన కంట్రీలో తీసుకుంటే మనము థర్మల్ బేస్డ్ జనరేషన్ చేస్తుంటాం. అంటే విపరీతంగా ఆధారపడిపోతాం దేని మీద? మనం కోల్ మీదన. సో ఈ కోల్ మీద ఎప్పుడైతే మనం ఆధారపడిపోతుంటామో ఈ ఫాజిల్ సోర్సెస్ మీదన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ సోర్సెస్ని మనం వెతకాలి. ఆల్టర్నేటివ్ సోర్సెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, దట్ ఈస్ మనకి ఏంటంటే హైడ్రో పవర్, లేకపోతే విండ్ పవర్, న్యూక్లియర్ ఎనర్జీ, ఇవన్నీ కూడా అన్నమాట. అంటే ఇక్కడనే నేపాల్ మనకు ఉపయోగపడుతుంది. ఎలాగా? వీళ్ళకి విపరీతంగా హైడ్రో పవర్ పొటెన్షియల్ ఉంది మనకి. సో అది మన యొక్క క్లీన్ ఎనర్జీ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు మనకి ఎక్స్పర్ట్స్. ఏమంటున్నారంటే అండ్ అండ్ ఆ దిశగా రీసెంట్గా ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారండి. టార్గెట్ ఏంటంటే కనుక టు ఎక్స్పోర్ట్ అబౌట్ 10,000 మెగావాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ నేపాల్ టు ఇండియా ఓవర్ ద నెక్స్ట్ డెకేడ్. సో మొన్న రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక అగ్రిమెంట్ కూడా చేసుకోబడడం జరిగింది. వేరే ఆబ్జెక్టివ్ ఏంటంటే 10,000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది నేపాల్ ఇండియాకి మనకైతే కనుక ఎక్స్పోర్ట్ చేయడం గురించి. ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద టూ నేషన్స్. అండ్ ఇక్కడ నేను మీకు మెయిన్స్లో మీరు కోట్ చేయడం గురించి కొన్ని ఇంపార్టెంట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని, దట్ ఇండియన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ నేపాల్ మనం అయితే కనుక కోట్ చేయబడటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ సేతి అండ్ యాజ్ వెల్ యాజ్ సేతి రివర్ ప్రాజెక్ట్స్, సప్తకోసి హై డ్యామ్ ప్రాజెక్ట్, మహాకాళి ట్రీటీ ప్రాజెక్ట్స్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫుకోట్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, లోవర్ అరుణ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మనం ఏంటి అని అంటే కనుక నేపాల్ యొక్క గవర్నమెంట్ తోటి అక్కడ మనం ఏంటంటే కనుక క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇండియాకి నేపాల్కి మధ్యన హైడ్రో పవర్ కోఆపరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పిల్లర్ అనమాట మనకి. ఓకేనా? అంటే ఇందాక సెక్యూరిటీ పరంగా చూసాం, ఏంటి బఫర్ స్టేట్ అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు ఇదేంటిది? ఎనర్జీ సెక్యూరిటీ పరంగా అనమాట ఇది. అండ్ ఉల్టా ఆపోజిట్లో నేపాల్కి ఇండియా వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటిది మనం ఏంటి అంటే కనుక చూడటం జరుగుతుంది. సో ద ప్రొవైడ్ ఏ సస్టైనబుల్ సొల్యూషన్ టు ఇండియాస్ రైజింగ్ డిమాండ్. అండ్ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఉపయోగపడుతుంది. నేపాల్కి ఉపయోగం ఏంటి అని అంటే టెక్నాలజికల్ ఎక్స్పర్టీస్కి యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది. మన ఇండియన్ కంపెనీస్ తోటి పార్ట్నర్ అవ్వడం వల్ల నేపాల్కి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ మనకి యాక్సెసిబుల్గా ఉంటుంది. సో దట్ వాళ్ళు దాన్ని ఈ యొక్క హైడ్రో పవర్ కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్లో ఉపయోగించుకుని ఇంకా వాళ్ళ యొక్క రెవెన్యూ పొటెన్షియల్ అది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే మనము ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం చేయగలం. ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ బిల్డింగ్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ నేపాల్. దేర్ బై ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది స్ట్రెంగ్తన్ అవుతుంది. థర్డ్ వన్, ఈ యొక్క ఎలక్ట్రిసిటీ వల్ల సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ మనకి ఏంటి అని అంటే సేల్ చేయడం వల్ల నేపాల్కి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల రెవెన్యూ అనేటువంటిది కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అనదర్ బెనిఫిట్ ఫర్ నేపాల్. ఇక్కడ అంటే మనం అంతా ఏం చూసామంటే ఇప్పటిదాకా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ వల్ల ఇండియాకు ఉపయోగం ఏంటి, అలాగే ఇండియా వల్ల నేపాల్కి ఉపయోగం ఏంటి అనేటువంటివి ఈ పాయింట్స్ అంటే కూడా మనం కవర్ చేసుకున్నటువంటివన్నీ కూడాను క్లియర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, నేపాల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకెందుకు? చైనా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడం గురించి. నేపాల్స్ ఇన్ఫ్లుయెన్స్ నేపాల్స్ స్టెబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. నేపాల్ స్టేబుల్గా ఉందనుకోండి, మనము స్టేబుల్గా ఉంటాం. నేపాల్ ఇన్స్టెబిలిటీ తోటి ఉందనుకోండి, చైనా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అండ్ తన యొక్క ఆర్బిట్లోకి లాగేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అండ్ వన్ సచ్ మోస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేపాల్ అండ్ చైనా రీసెంట్గా ఈ యొక్క BRI కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటివి సైన్ చేశాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కొంత మనకేంటంటే కనుక ఒక రకంగా ఇట్స్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్
ఇండియా. ఎందుకని? నేపాల్ వాడు చైనా వాడితోటి ఈ యొక్క BRI కోఆపరేషన్, BRI అంటే ఏంటి? BRI అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని అర్థం మనకి. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటి కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ని కూడా మనకి ఏంటంటే కనుక వీళ్ళు సైన్ చేయడం జరిగింది. దేర్ బై ఇట్ మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్ ఇన్ దట్ ఆఫ్ ద నేపాల్. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ అండి. మనము ఉత్తరప్రదేశ్ రీసెంట్గా ఇండియా నేపాల్ బార్డర్ మధ్యన ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని, ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని మనకైతే కనుక రిమూవ్ చేస్తున్నారు అనే దగ్గర మనం మొదలుపెట్టాం. అక్కడి నుంచి అసలు ఇండియా నేపాల్ బార్డర్ ఏంటి అనే పరిస్థితి చూసి ఎన్ని కిలోమీటర్స్ షేర్ చేసుకుంటుంది, ఏవేం స్టేట్స్ బార్డర్ అవుతున్నాయి నేపాల్ తోటి అనేటువంటిది మనం చూసాం. ఆ తర్వాతన ఇండియాకి అసలు నేపాల్ ఎందుకు అనేది కొంత బ్రీఫ్గా 1-2 పాయింట్స్లో మనం కవర్ చేస్తాం. అండ్ సిమిలర్లీ నేపాల్ వల్ల ఇండియాకి బెనిఫిట్ ఏంటి, ఇండియా వల్ల నేపాల్కి బెనిఫిట్ ఏంటి అనేటువంటిది కవర్ చేసాం. దెన్ ఫైనల్లీ ఈ యొక్క BRI కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో హియర్ ద పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా ఉంటుందో చూడండి. అనలైజ్ ద స్ట్రాటజిక్ and economic implications of India's recent encroachment clearance drive along the India-Nepal border. How should India navigate the concerns of bilateral trust while ensuring internal security can be a potential mains question. Moving on to that of the next article. Yes, there was a prelims question here. Which of the following Indian states share a border with that of the Nepal? మొదటిది ఉత్తరాఖండ్, ఓకే, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్. ఏ స్టేట్స్ మనకి ఏంటి అని అంటే కనుక మనకి నేపాల్ తోటి బార్డర్ అవుతాయని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారండి. హియర్ ఇఫ్ యూ సీ ద ఆన్సర్ మనకి ఏంటంటే కనుక హిమాచల్ ప్రదేశ్ అయితే కాదు అన్న విషయం మీకు తెలిస్తే మనం 2 అనే ఆప్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎలిమినేట్ చేసేయచ్చు. దిస్ ఈజ్ రాంగ్, హియర్ యూ హ్యావ్ 2, దిస్ ఈజ్ రాంగ్, హియర్ యూ హ్యావ్ 2, దిస్ ఈజ్ రాంగ్, హియర్ యూ హ్యావ్ 2. సో ఇంకా రిమైనింగ్ మిగిలిపోయినవి ఏంటి? ఇంకా 1, 3, 4, 5, 6 ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ ద ఆన్సర్ అండి. ఒక్కొక్కసారి హిమాచల్ ప్రదేశ్ డస్ నాట్ షేర్ ఏ బార్డర్ విత్ నేపాల్. ఒక్కొక్కసారి ఇలా చాలా ఈజీగా మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే కనుక ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు. మ్యాప్ ద్వారానే మనం ఆన్సర్ చేయగలము. ఓకేనా? మ్యాప్ చూసుకోగలిగితే, మ్యాప్తో యూస్ చేసి చదువుకుంటే కనుక మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. భూటాన్ తోటి ఏ బార్డర్స్ ఇండియన్ స్టేట్స్ షేర్ చేస్తున్నాయి అనేటువంటిది కమెంట్ అయితే కనుక చేయండి. క్లియర్? లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Supreme Court issued notice to government on plea to regulate the sexually explicit content on OTT platforms. Yes, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా ఇందులో మనకు తెలుసుకునేది ఏమీ లేదు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేటువంటిది మనం తీసుకుంటే లైక్ బీట్ అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, లేకపోతే నెట్ఫ్లిక్స్ కానివ్వండి, సో ఎక్సెట్రా ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ యొక్క సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అనేటువంటిది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని నార్మల్ ఫోన్స్ ద్వారా మనం అయితే కనుక యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈవెన్ చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 10 దగ్గర కూడా మనకి ఈ రోజున ఫోన్స్ అయితే కనుక అవైలబుల్గా ఉంటున్నాయి. So there are huge chances that they might get caught with this మెటీరియల్ కంటెంట్ అని చెప్పేసి వాళ్ళ యొక్క వల్నరబిలిటీ అయితే కనుక సీరియస్గా ఎక్స్పోజ్ అవుతుంది. దీని మీద సంథింగ్ నీడ్ టు బి డన్ అని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే కనుక వేయబడడం జరిగిందండి. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏమని? సో బాబు, ఇలా నెట్ఫ్లిక్స్లోనూ లేకపోతే కనుక ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది విపరీతంగా. ఇది సొసైటీని అట్ లార్జ్ ఎఫెక్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇంపాక్ట్ కూడా చేస్తోంది ఆల్రెడీ. ఓకే, ఈ కాంటెక్స్ట్లో కోర్టు డైరెక్షన్ ఇష్యూ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరికి ఇష్యూ చేయాలి? ఈ గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ ఇష్యూ చేయండి, దీని సంగతి ఏంటి, దీన్ని రెగ్యులేట్ చేయండి అని చెప్పేసి మనకి పిటిషన్ అయితే వేయబడడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమంది అని అంటే కనుక, సో సిన్స్ judiciary is facing a lot of allegations of encroachment, you, that is the government, do something. We will keep this petition pending, says Justice Gawai. మన యొక్క జస్టిస్ గవాయి మనకి ఏమంటున్నారు అని అంటే, ఇప్పటికే సుప్రీంకోర్టు మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏమని? సుప్రీంకోర్టు మిగతా ఆర్గాన్స్ చేయాల్సినటువంటి పనుల్లో కూడా, ఆ ఫంక్షన్స్లో కూడా ఎన్క్రోచ్ అయిపోతుంది
అంటే మోస్ట్ రీసెంట్లీ మీరు చూస్తే కనుక అసెంట్ టు ద బిల్స్కి సంబంధించి సుప్రీంకోర్టు టైం లైన్ ప్రిస్క్రైబ్ చేసింది. అది వాళ్ళు కదా డెసిషన్ తీసుకోవాల్సింది, మీరు ఎలా ఇస్తారు అంటూ. సో సుప్రీంకోర్టు యొక్క ఎన్క్రోచ్ చేస్తోంది మిగతా ఆర్గాన్స్ యొక్క పవర్ మీదన అంటూ చాలా క్రిటిసిజమ్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనకి అదే స్టేట్మెంట్ ఇచ్చారు. జ్యుడిషియరీ చాలా ఎలిగేషన్స్ని ఫేస్ చేస్తుంది ఆల్రెడీ, సార్ట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్. కాబట్టి మీరు గవర్నమెంట్, ద సో కాల్డ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. అప్పటి వరకు మేము ఈ పిటిషన్ ఇలా పెండింగ్లోనే ఉంచుతాము. సో దీని సంగతి ఏంటో చూడండి. అంత ఫ్రీ ఫ్లోగా ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అంత విచ్చలవిడిగా ఈ సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది చాలా ప్రమాదకరం. దీనిని పర్టికులర్లీ చిల్డ్రన్ అనేటువంటి వాళ్ళు చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతారు, ఇంపాక్ట్ అవుతున్నారు. దీని గురించి సో టేక్ సమ్ యాక్షన్ అంటూ సుప్రీంకోర్టు నోటీస్ ఇష్యూ చేయబడడం జరిగింది. క్లియర్. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క పిల్లలకి ఈ యొక్క ఫోన్స్ అనేటువంటివి ఇచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో దట్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ వర్క్స్లో వాళ్ళని డిస్టర్బ్ చేయనివ్వకుండా ఉండే గురించి ఈ యొక్క ఫోన్స్ అనేటువంటివి ఇచ్చేస్తున్నారు అంటూ మనకి జస్టిస్ గావాయి రాశారు. ఇక్కడ రాశారు చూడండి ఆ పాయింట్. అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ ఆర్ గివింగ్ ద ఫోన్స్ టు ఈవెన్ స్మాల్ చిల్డ్రన్ టు కీప్ దెమ్ ఆక్యుపైడ్. అంటే అల్లరి చేసేస్తుంటే, నాన్న అల్లరి చేయకరా, ఈ ఫోన్ చూడుగా సేపు అని చెప్పి ఫోన్స్ అనేటువంటివి ఇచ్చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ మనకి ఏంటంటే సుప్రీంకోర్టు కూడా దీన్ని రిమార్క్ చేస్తుందండి. క్లియర్. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. మనం ఏంటి అని అంటే కనుక చూడొచ్చు. సో క్లియర్. అండ్ దీనికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క పిటిషన్ ఎవరైతే వేశారో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక నేషనల్ కంటెంట్ కంట్రోల్ అథారిటీ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి టు ప్రొహిబిట్ ద సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఫ్రమ్ బీయింగ్ షోన్ ఆన్ ఓటీటీ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటూ మనకి ఏంటంటే పిటిషన్ అనేటువంటిది ఫైల్ చేయబడడం జరిగింది. క్లియర్. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ఇండియాస్ అర్బన్ ఫ్యూచర్ ఈజ్ అట్ ఏ క్రాస్ రోడ్ అంటూ మనకి ఏంటంటే ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో లైక్ ఈ ఆర్టికల్లో మనకి దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే కనుక ఈ యొక్క సిటీస్ గురించి, లైక్ బీట్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, పూణే, ఈ సిటీస్ అన్నీ మనం చూస్తే కనుక ఇప్పుడు సమ్మర్ అనేటువంటిది పెరుగుతుంది. ఇంకా సమ్మర్ అయితే కనుక వచ్చింది. మన యొక్క ఇండియన్ సిటీస్ తీసుకుంటే కనుక వాటర్ షార్టేజెస్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళలోనూ మనకి ఏసీస్, ఎయిర్ కండిషనర్స్ అయితే ఉంటున్నాయి. మరి అక్కడ పవర్ అయితే కనుక కావాలి. ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. వాటర్ ట్యాంకర్స్ అనేటువంటివి బుకింగ్స్ పెరిగిపోతున్నాయి. పవర్ కట్స్ అనేటువంటివి మనకి ఏంటి అంటే కనుక ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ విషయాలన్నీ చూస్తుంటే మన యొక్క ఇండియన్ సిటీస్ అనేటువంటివి ఆర్ దే రియల్లీ బెటర్ ప్రిపేర్డ్ టు ఎక్విప్ దిస్ మచ్ ఇంత హ్యూజ్ పాపులేషన్ని? బికాజ్ ఎంత హ్యూజ్ పాపులేషను, 30% ఆఫ్ ద ఇండియన్స్ మనకి ఈ రోజున అర్బన్ ఏరియాస్లో, సిటీస్లోనే ఉంటున్నారు. ఈ సిటీస్ని మనము గ్రోత్ ఇంజన్స్గా కూడా కన్సిడర్ చేస్తుంటాం. మరి అవే గ్రోత్ ఇంజన్స్ ఆర్ దే రియల్లీ రెసిలియంట్ ఇనఫ్ టువర్డ్స్ క్లైమేట్ చేంజ్? ఆర్ దే రెసిలియంట్ ఇనఫ్ టువర్డ్స్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్లో మనకి మాట్లాడడం జరుగుతుంది. అర్బనైజేషన్ వల్ల మనకి ఏంటి అంటే ఆపర్చునిటీస్ అనేటువంటివి పెరుగుతున్నాయి పీపుల్కి. అలా అని దాంతోపాటుగా పొల్యూషన్ పెరిగిపోతుంది, ట్రాఫిక్ కంజెషన్ పెరిగిపోతుంది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ అనేటువంటివి పెరిగిపోతున్నాయి. అండ్ మోస్ట్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఉంటారు కదా, వాళ్ళు హార్డెస్ట్ హిట్ అంటూ మనకి ఆర్టికల్లో మనకి మెన్షన్ చేస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దేర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ విచ్ ఇస్ SDG 11. SDG 11 ఒక ఆబ్జెక్టివ్ ఏంటి? టు క్రియేట్ ఇన్క్లూజివ్, సేఫ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ అర్బన్ ఎన్విరాన్మెంట్ బై ద ఇయర్ 2030. 2030 నాటికి మనము అంటే ప్రతి ఒక్క దేశము కూడా ఇన్క్లూజివ్, సేఫ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ అర్బన్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. మరి ఆ యొక్క గోల్ నిజంగా మనం మీట్ అవుతున్నామా అంటే వీఆర్ ఫార్ మోర్ టువర్డ్స్ అవర్ గోల్ అని చెప్పేసి చాలా దూరంలో మనం అయితే కనుక ఉన్నాము అంటూ ఈ యొక్క ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయబడడం జరుగుతుంది. చాలా ఇండిసెస్ ఉన్నాయి, డొమెస్టిక్గా ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉన్నాయి. కానీ ఏవి SDG 11ని యాక్యురేట్గా అసెస్మెంట్ చేసి మన యొక్క అర్బన్ ఎన్విరాన్మెంట్స్ అనేటువంటివి నిజంగా బెటర్ ప్రిపేర్డ్గా ఉన్నాయా లేవా అంటూ చెప్పేవి ఏవి కూడా లేవు. కాబట్టి దెర్ ఇస్ ఎ డైర్ నీడ్
దట్ మనము సెన్సెస్ 2011 మీద ఆధారపడకుండా సో కొత్త సర్వేస్ అనేటువంటివి మనం అయితే కనుక కండక్ట్ చేయాలి. ప్రతి సిటీ కూడా యూనిక్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. ఆ యొక్క యూనిక్ ఛాలెంజెస్కి మనం ఏంటంటే సిటీ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఉండాలి, వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటూ ఆథర్ ఇక్కడ మనకి మాట్లాడటం జరుగుతుందండి. క్లియర్? సో దట్ ఈస్ అవర్ ఇండియాస్ అర్బన్ ఫ్యూచర్ ఈజ్ అట్ ద క్రాస్ రోడ్స్ అంటూ మనకి చెప్తున్నారు. సో 30% ఆఫ్ ద ఇండియన్స్ మనకి సిటీస్లోనే మనకైతే కనుక ఉంటున్నారు. అర్బనైజేషన్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల ఈ యొక్క సిటీస్ మీద ప్రెషర్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. మన సిటీస్ అనేటువంటివి ఆర్ దే రియల్లీ రెసిలియంట్ ఎనఫ్ టువర్డ్స్ దీస్ ఎక్స్ట్రీమ్స్ అనేది క్వశ్చన్ మార్క్. క్లియర్? So this is what is the next important article that you are expected to know. Moving on to that of the next one. Moving to the next one. In 2024, India's military expenditure was 9 times than that of the Pakistan. SIPRI అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక థింక్ ట్యాంక్ అండి. వీళ్ళ యొక్క ఆర్మ్స్ రిలేటెడ్ గురించి, ఏ కంట్రీస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రెండ్స్ అన్నిటి గురించి పీరియాడిక్గా రిపోర్ట్స్ అనేటువంటివి పబ్లిష్ చేస్తుంటారు. అయితే రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే తీసుకుని వచ్చారు. అండ్ ఈ యొక్క రిపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అట్ ఏ టైమ్ వెన్ ద టూ కంట్రీస్ దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ టెన్షన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్లో బికాస్ ఆఫ్ డ్యూ టు ద పహల్గామ్ టెర్రర్ అటాక్ వల్ల ఈ యొక్క రిపోర్ట్ అనేటువంటిది కూడా కొంత మనకైతే కనుక ఇంపార్టెంట్గా మనం అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇలా చూసుకుంటే కనుక ఇండియా యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేటువంటిది పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ కంటే కూడా 9 రెట్లు ఎక్కువ మనం ఖర్చు పెడుతున్నామటండి. ఎంతలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ యొక్క మనకి ఎక్స్పెండిచర్ చూసుకుంటే, మిలిటరీ మీద ఎక్స్పెండిచర్ చూసుకుంటే $10 బిలియన్ అయితే ఉంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఇండియాది తీసుకుంటే అరౌండ్ $86 బిలియన్ మనం ఏంటి అని అంటే కనుక ఖర్చు పెట్టామట మిలిటరీ మీద. అండ్ ప్రపంచంలోనే మనము ఫిఫ్త్ కంట్రీ టు బీ ద మిలిటరీ మీద స్పెండ్ చేసినటువంటి వాళ్ళలో. అండ్ పాకిస్తాన్ యొక్క పరిస్థితి తీసుకుంటే మనము ఇట్ వాజ్ ఇన్ ద 35th పొజిషన్లో మనకైతే కనుక ఉంది అంటూ ఈ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని మనకి రిపోర్ట్లో మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. లెట్ us read some important points. India's military spending in 2024 has been reported as nearly 9 times higher than that of the పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే కనుక అకార్డింగ్ టు ద రీసెంట్ రిపోర్ట్ బై ద స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SIPRI రిపోర్ట్ ఎమిడ్ రైజింగ్ రీజనల్ టెన్షన్స్ పోస్ట్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్. ఇండియాస్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎంత ఉందండి? $86 బిలియన్ ఉంది మనకి. అండ్ ఇట్ ఈస్ ఈవెన్ 1.6% ఇంక్రీజ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే కనుక మనకి 1.6% ఎక్కువ మనం ఏంటంటే కనుక మిలిటరీ మీద ఖర్చు పెట్టడం అయితే కనుక జరిగింది. అండ్ ప్రపంచంలోనే మన పొజిషన్ తీసుకుంటే ర్యాంక్ వచ్చేసి 5th అండి ఇన్ ద మిలిటరీ స్పెండింగ్. ఈవెన్ దిస్ కెన్ బీ ఏ పొటెన్షియల్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అకార్డింగ్ టు ద రీసెంట్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారంగా ఇండియా యొక్క పొజిషన్ ఎంత మిలిటరీ స్పెండింగ్లోనే అడుగుతూ ఉంటారు. అది మనకి 5th పొజిషన్ అండి. అండ్ ఏ కంట్రీ టాప్ పొజిషన్లో ఉందని అడుగుతారు. ఏ కంట్రీ? ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా? పాకిస్తాన్ వచ్చేసి ర్యాంక్ మీరు చూసుకుంటే 35th పొజిషన్లో ఉంది. $10 బిలియన్ ఖర్చు పెడుతుందన్నమాట మిలిటరీ మీద. అండ్ ఇండియాస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్మోస్ట్ 9 times దాన్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్ అంటూ మనకి ఈ యొక్క రిపోర్ట్ అయితే కోట్ చేయబడడం జరుగుతుంది. మొట్టమొదటి పొజిషన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవ పొజిషన్లో చైనా, మూడవది రష్యా, నాలుగవది జర్మనీ, అండ్ దెన్ 5th పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నాము ఇండియా. ఇక్కడి నుంచి అలా వెళ్తూ 35th వచ్చేసి మనకి పాకిస్తాన్ అయితే మనకైతే కనుక ఉంది. రష్యాస్ మిలిటరీ స్పెండింగ్ తీసుకుంటే బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల దీనివల్ల కూడా మనకి $149 బిలియన్ అయితే స్పెండ్ చేస్తుంది. అండ్ ఎవరితోటైతే వార్లో ఉందో ఆ యుక్రెయిన్ $64 బిలియన్ మనకైతే కనుక ఖర్చు పెట్టడం అయితే జరుగుతుందండి. యూరప్లో కూడా మిలిటరీ ఎక్స్పెండిచర్ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యిందని చెప్పేసి అంటున్నారు టు అరౌండ్ $693 బిలియన్. యూరోపియన్ మిలిటరీ స్పెండింగ్ ఎక్సీడెడ్ పోస్ట్ ద కోల్డ్ వార్ లెవెల్స్. అండ్ ఈ SIPRI అనేటువంటిది ఇందాక అనుకున్నాం కదా, ఇట్ ఈస్ ఏ థింక్ ట్యాంక్. వీళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఆర్మమెంట్ అండ్ డిజార్మమెంట్ గురించి ట్రాక్ చేస్తూ ఉంటారు, రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా రీసెంట్గా ఏ రిపోర్ట్ ఇది?
ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2024 అనేటువంటి రిపోర్ట్ ప్రకారంగా అనమాట. మనకి ఇలాగే అడుగుతారు. ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2024 రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై అని చెప్పేసి అడుగుతుంటారు. ఇట్ వాస్ పబ్లిష్డ్ బై స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. చైనా వచ్చేసి మనకు తీసుకుంటే ఓవరాల్ ఏషియా అండ్ ఓషనియాలో 50% ఆఫ్ ద మిలిటరీ స్పెండింగ్ మనకి ఏంటి అని అంటే కనుక చైనాయే మనకి క్యారీ అవుట్ చేస్తుందండి. Discuss the implications of the India's increasing military expenditure on regional stability and bilateral relations with its neighbors. Can be a potential mains question. Clear? సో దట్ ఈస్ వాట్ ఈస్ సిప్రీకి సంబంధించి ఇండియా యొక్క పొజిషన్ వచ్చేసి మనము 5th పొజిషన్లో ఉన్నాము. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చేసి మనకి టాప్ పొజిషన్లో మనకైతే కనుక ఉందండి. అండ్ ఓవరాల్ మిలిటరీ స్పెండింగ్ అనేటువంటిది మనకు చూసుకుంటే కనుక ఇంక్రీజ్ అయితే కనుక అయ్యింది అని చెప్పేసి మనకి సిప్రీ రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియాస్ మిలిటరీ స్పెండింగ్ ఇన్ 2024 యాజ్ పర్ సిప్రీ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. మొదటి స్టేట్మెంట్ ఏమంటున్నారు, ఇండియా వాజ్ ద 3rd లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ గ్లోబల్లీ. ఓకే. ఇండియాస్ డిఫెన్స్ స్పెండింగ్ వాజ్ 9 times హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద పాకిస్తాన్. SIPRI reported a decline in the global military spending in 2024. Select the correct answer using the code below. మొదటిది 3rd largest military spender globally. Correct? Wrong statement. Why? Because we were the 5th largest military spender globally. రెండవది, India's defense spending was 9 times higher than that of the Pakistan అంటున్నారు. Yes, this is correct statement అండి. SIPRI reported a decline in the global military spending in 2024. Wrong statement. It reported a rise in that of the global military spending. So 1 and 2 only, 2 only, 1 and 3 only, 2 and 3 only. What was the answer? It is 2 only is the answer అండి. So India was ranked 5th. It was not 3rd. India's expenditure is nearly 9 times that of the Pakistan. SIPRI reported a rise, not a decline, in that of the global military spending. Can be a పొటెన్షియల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఈ విధంగా. ఎందుకంటే సిప్రీకి సంబంధించినటువంటి ఫైండింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశాలు ఉన్నాయి. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సుప్రీం కోర్ట్ ఆస్క్స్ ఇఫ్ సెంటర్ వాజ్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కామనర్స్ అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ అయితే కనుక అడుగుతోందండి. ఏమనంటే, ప్రభుత్వం నిజంగానే ఒక కామన్ మ్యాన్ యొక్క వెల్ఫేర్ గురించి పనిచేస్తోందా అంటూ మనకు క్వశ్చన్ అడుగుతోంది. వాజ్ ఆస్క్డ్ వెదర్ ద గవర్నమెంట్ వాజ్ రియల్లీ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కామన్ మ్యాన్ by constructing huge highways without providing any facilities for emergency medical care for road accident victims. Can you be so casual? Are you not serious about this provision? People are dying in road accidents. You are constructing huge highways, but people are dying there because there is no facility. There is no scheme for golden hour treatment, Justice A.S. Oka asked. The sharp comments came while hearing a case over the delay in implementation of cashless scheme for treating the road accident victims. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఉందండి. ఏంటంటే ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్ వల్ల మనకి నష్టపోయినటువంటి విక్టిమ్స్ ఎవరైతే మనకి ఎఫెక్ట్ అవుతారో, విక్టిమ్స్ ఉంటారో, అలాంటి వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది ఒక ప్రొవిజన్ ఉందన్నమాట. ఆ యొక్క ప్రొవిజన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయట్లేదు. దెర్ ఈజ్ ఏ హ్యూజ్ డిలే. అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తుంది. అసలు నిజంగా గవర్నమెంట్ ఒక కామన్ మ్యాన్ యొక్క వెల్ఫేర్ గురించి నిజంగానే వర్క్ చేస్తోందా? ఇంత పెద్ద పెద్ద హైవేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేస్ మీదన బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా, అవి మాత్రం చేయట్లేదు అంటూ. అండ్ అలాగనే ఆర్ యూ రియల్లీ సీరియస్? మీరు ఇంత లైట్గా ఎలా తీసుకుంటారు? పీపుల్ చనిపోతున్నారు రోడ్ల మీద. మరి అసలే ఈ గోల్డెన్ అవర్ అంటే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగి ఇంకా వితిన్ ఈ టైంలో మనకి ఏంటి అని అంటే కనుక సరైన ట్రీట్మెంట్ మనకి అందజేయగలిగితే కనుక ఆ యొక్క విక్టిమ్స్కి వాళ్ళు బ్రతికేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఆ గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఫెసిలిటీస్ ఏమీ కూడా లేకపోతుంటే మీరు నిజంగానే ప్రజల యొక్క బాగోగుల గురించి చూస్తున్నారు అనడానికి అర్థం లేదు. అసలు ఆర్ యూ రియల్లీ సీరియస్ ఇన్ వర్కింగ్? అసలు ప్రభుత్వం వర్క్ చేస్తోందా అంటూ సుప్రీంకోర్టు మనకి రీసెంట్గా క్రిటిసైజ్ చేయడం అయితే కనుక జరుగుతోందండి. క్లియర్? ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద క్యాష్లెస్ ట్రీట్మెంట్ గురించి. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. ద హౌస్ ఆఫ్ పీపుల్ షెల్ యాజ్ సూన్ యాజ్ మే బీ choose 2 members from the house to be elected as Speaker
and deputy speaker is mentioned in which article of the constitution? Article number 73, article number 83, article 93 and article 103. సో అట్ టైమ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అయితే మీకు ఖచ్చితంగా ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటూ ఉంటాయండి. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. అండ్ అలాగే ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ అండి. ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని రివైజ్ అయితే కనుక చేసుకోవచ్చు. సో అండ్ ద క్వశ్చన్ ఈస్ ద హౌస్ ఆఫ్ పీపుల్ షెల్ యాజ్ సూన్ యాజ్ మేబీ చూస్ 2 members టు బి ఎలెక్టెడ్ యాజ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటిది మనకైతే కనుక క్వశ్చన్. ఎస్ అండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. బై బై అండి.